ఎవరైనా ఇంకా నిరసనకారులు ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లొంగిపోండి. మిమ్మల్ని నిందితులుగా కాదు, మిమ్మల్ని బాధితులుగా చూస్తాం. లేదు కాదు కూడదనుకొని ఇంకా నిరసనలు చేయాల్సి వస్తే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇరాన్ చాలా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఆ అంతర్యుద్ధంలో అర్థం ఉంది, ఆ అంతర్యుద్ధానికి ఒక ఆవేదన ఉంది. కానీ ఇరాన్ వ్యతిరేకంగా అమెరికా దేశం ఎంటర్ అయినప్పుడు అది మరింత ఉద్రిక్తంగా మారింది. మొదట్లో ఈ ఉద్యమం కాస్త అక్కడి ఆర్థిక మాంద్యంపై జరిగింది, అలీ ఖమేనీ ప్రభుత్వంపై జరిగింది. కొంత కొంతగా ఇదంతా కూడా జెన్యూన్ ఉద్యమంగా మారింది. అక్కడి దేశ వ్యవస్థ మొత్తం శిథిలావస్థకు చేరిందనేటువంటి ఒక సిచ్యువేషన్లో వీళ్ళంతా కూడా మీరు ఈ రకంగా చేయకూడదనే రకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. అంతలోనే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడో ఇక పరిస్థితి అంతా తారుమారైపోయింది, పరిశాన్ అయిపోయిందంతా. అమెరికా అధ్యక్షుడు వచ్చి రెజా పహల్వీకి మళ్ళీ షాపాలన తీసుకొస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ కూర్చుని అధిరోహించని చెప్పి ఆయనకు సజెషన్ ఇవ్వడం, రాత్రికి రాత్రే ప్రభుత్వాలు మారిపోతాయని స్టేట్మెంట్ రావడం, మిసైల్స్ వేస్తామనడం, దాడులు చేస్తామనడం, మా ఎయిర్ బేసెస్ని సిద్ధం చేస్తామనడం, యుద్ధ నౌకల్ని పంపించడం, యుఎస్ నుంచి ఏకంగా క్యారియర్ గ్రూప్స్ వచ్చాయి, క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ వచ్చాయి. అంటే ఒక్కో యుద్ధ నౌకలో 7,000 మంది సైన్యం ఉంటారు. ఒక మినీ నగరమే ఉంటుంది అందులో. వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ అన్నీ ఇక మొత్తం ఒక మనుషులకు కావాల్సిన ప్రతీది కూడా షిప్లో ఉంటాయి. ఒక మినీ సిటీని వచ్చినట్టుగా ఉంటుంది, ఒక మినీ సిటీనే పడవలో వచ్చినట్టుగా ఉంటుంది. అటువంటి యుద్ధ నౌకల్ని ఇరాన్ వైపుగా మళ్లించడం, ఈ ఖతర్లో ఉన్న ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేయడం, సౌదీలో ఉన్న ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేయడం, ఇరాక్లో ఉన్న ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేయడం, ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ కూడా హెచ్చరించడం, ఇవన్నీ జరుగుతున్న తరంలో ఈ ఉద్యమం కాస్త పబ్లిక్ జెన్యూనిటీ నుంచి పొలిటికల్ ఉద్యమాల వైపుగా నడిచింది. అలీ ఖమేనీని అంతమొందిస్తామని హెచ్చరికలు అమెరికా చేయడంతో అలీ ఖమేనీ వీళ్ళు దాక్కున్నారు. ఏకంగా ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్, ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు, ఆ స్పెట్స్ పెట్టుకున్న వ్యక్తి ఆయనే ప్రెసిడెంట్, ఇరాన్ ప్రెసిడెంట్. సో మీరు ఇరాన్ ప్రజల్ని కాపాడుతున్నానని చెప్పి ఇరాన్లో ఉన్నటువంటి అధ్యక్షుడిని, ఇరాన్లో ఉన్నటువంటి మా సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందిస్తామంటున్నారు. ఆయనపై చిన్న ఘాటు పడినా అది దేశ ప్రజలపై పడ్డట్టే, మేము ఊరుకోం, తిప్పి కొడతాం, అంతమొందిస్తామన్న రకంగా ఆయన కూడా హెచ్చరించారు. కానీ ఇవన్నీ పరిణామాల తరువాత ఇప్పుడు ఆ అమెరికా ఒక అడుగు వెనక్కి వేసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికాకి గ్రీన్లాండ్ అనేది ప్రియారిటీ కనిపించింది. తర్వాత చూసుకుందాం ఇరాన్ సంగతి అన్నట్టుగా గ్రీన్లాండ్ వైపుగా ట్రంప్ ఆలోచన మరలింది. దీంతో ఇప్పుడు ఇరాన్ తమ అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మరింతగా శ్రమించాల్సి వస్తోంది. సో ఇరాన్ వాళ్ళక్కడ లోపల జరిగిన అంతర్యుద్ధంలో ప్రజల నిరసనకారులు మీ అంతటా మీరు వచ్చి లొంగిపోతే మిమ్మల్ని బాధితుడిగా చూస్తాను, లేదు అనుకుంటే మీరంతా నా దృష్టిలో నిందితులు అవుతారని చెప్పి ఇరాన్ చెప్పడంతో వారంతా సిద్ధమవుతున్నారు. కొంతమంది లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు, మరికొంతమంది ప్రాణాలు సైతం తెగించి మేము ఈ రకంగానే పోరాడతామంటున్నారు. బ్యాక్ ఎండ్లో వాళ్ళని ప్రోద్బలం చేసి, అంటే వాళ్ళని పుష్ చేసేటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి, వేరే దేశాలు కూడా ఆర్థికంగా డబ్బులు సమకూరుస్తున్నాయి. కాబట్టి ఇంకా ఈ తాత్కాలిక కృత్రిమ ఉద్యమాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇరాన్లో అంతర్యుద్ధాన్ని ఆపడంలో అలీ ఖమేనీ సక్సెస్ అవుతారా, ఏం జరుగుతుందో చూడాలి. ఇరాన్లో ఇంకా అల్లర్లు ఆగడం లేదు. ప్రభుత్వానికి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఈ ఆందోళన రేకెత్తించినటువంటి సమయంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ హైటెన్షన్ వాతావరణాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇరాన్ ప్రభుత్వాలు, ఇరాన్ సైన్యం కూడా సిద్ధమైంది. ఒక అల్టిమేటం జారీ చేసింది. ఆందోళనకారులని 72 గంటల పాటుగా డెడ్ లైన్ విధించి మీ అంతటా మీరు లొంగిపోవాలి, లేదంటే శిక్షలు వేస్తామంటున్నారు. ఒకవేళ కనుక మీరు లొంగిపోతే మిమ్మల్ని అక్యూజ్డ్గా కాకుండా, నిందితులుగా కాకుండా మిమ్మల్ని బాధితులుగా గుర్తిస్తాము. మీ అంతటా మీరే స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరిస్తూ
లొంగిపోకపోతే మిమ్మల్ని నిందితులుగా గుర్తిస్తాం, హతమారుస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా మీరు కనుక వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే మిమ్మల్ని బాధితులుగా చూస్తామని చెప్తున్నారు. ఏదేమైనా మోసపోయిన వారిగా మేము గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకసారి ఇరాన్లో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, ఆ విజువల్ చూద్దాం. ఇరాన్లో ఉద్రిక్తత పరిస్థితికి సంబంధించిన విజువల్ చూసాం. ఇరాన్లో ఎక్కడ చూసినా రోడ్లపైకి భారీగా జనం వచ్చి ఆందోళన పడుతున్నారు. ఇరాన్లో అక్కడ ఆర్థిక మాంద్యం ఎదురైంది. ఏకంగా ఒక్క రియాల్ చాలా పెద్ద మొత్తంలో పడిపోయింది. $1 ఈజ్ ఈక్వల్స్ టు 14 lakhs ఆఫ్ రియాల్స్. $1 విలువ 14 లక్షల రూపాయల రియాల్ అనేది ఇరాన్లోని అక్కడ కరెన్సీ. సో ఈ కరెన్సీ ఇంత ఘోరంగా పడిపోయిన తర్వాత అక్కడ ప్రజల నుంచి ప్రభుత్వం అన్నీ కూడా లాభట్టే ప్రయత్నం చేస్తోంది. అంటే ఏదైనా అక్కడ ఆర్థిక మాంద్యం ఎదురైపోయి పూర్తిగా నష్టాల్లోకి ప్రభుత్వాలు వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా ప్రతీది కూడా ప్రజలే భరించాలన్న రకంగా ఇరాన్ ప్రభుత్వాలు వ్యవహరిస్తుండడంతో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది. ఇరాన్ ప్రభుత్వానికి కొంత జెన్యూన్గానే ఉద్యమాలు మొదలయ్యాయి. కానీ ఆ తర్వాతనే అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. రిజా పహ్లవి ఆయన దీని వెనుక ఉండి కొంత నడిపించే ప్రయత్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిరసనలకి ఉద్యమాలకి డబ్బులు ఇచ్చి వారందరినీ కూడా ఉద్యమాలు చేయించే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా ఇస్లామిక్ వ్యతిరేకంగా, ఇరాన్ అనేది ఇస్లామిక దేశం, కొన్నేళ్ల తర్వాత ఆ పాశ్చాత్య కల్చర్ నుంచి బయట రావడం కోసం మత పెద్దలు, గురువులు అందరూ కూడా కలిసి ఇస్లామిక్ దేశంగా మార్చుకున్నారు. మళ్ళీ ఇస్లామిక్ దేశం నుంచి వెళ్ళిపోదాం, ఇస్లామిక్ దేశం వద్దు, ఇస్లామిక్గా ఉండడంతో మనకి ఏం రావడం లేదు, ఇస్లామిక్ వద్దు అని చెప్పారంతా హిజాబులు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఇస్లామిక్ జెండాల్ని కాల్ చేసిన వారు ఉన్నారు, పాశ్చాత్య దేశం వైపుగా వెళ్దామని చెప్పి ఆలోచన చేసిన వారు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు మరింతగా వీళ్ళందరినీ రెచ్చగొడుతూ మరింతగా ప్రోత్సహించడంతో ఈ ఉద్యమం మరో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ తర్వాత అలీ ఖమేనీని చంపేస్తామని కూడా ఇటు అమెరికా ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపించింది. అందుకే అలీ ఖమేనీ రష్యా దగ్గరికి వెళ్ళిపోయి పుతిన్ని కలిసి ఎలాగైనా సరే నన్ను కాపాడు, అవసరమైతే నాకు హాని అని తెలిసిన రోజున నేను రష్యాకు వస్తాను, నాకు శరణార్థిగా ఉండు అని చెప్పి ఆయన శరణు వేడుకున్నారు. ఆ రకంగా జరుగుతూనే ఉంది. ఈ సిచ్యువేషన్లోనే అంతలోనే అమెరికా అధ్యక్షుడు మరింతగా ఇరాన్ని రెచ్చగొట్టడం, ఇరాన్లో ఉన్నటువంటి నిరసనకారులపైన నువ్వేదైనా దాడి చేయాల్సి వస్తే ఆ దాడిని మేము చాలా తప్పుగా భావిస్తాం, అలీ ఖమేనీని అంతమొందిస్తామని చెప్పి అమెరికా చెప్పడం చూసాం. ఈ రకంగా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. సో ఇంతలోనే నేతన్యాహు, అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రధాని నేతన్యాహు రష్యా అధ్యక్షుడితో మాట్లాడడంతో కొంత అమెరికా వెనుకడుగు వేసినట్టుగానే ఉంది. అంటే అమెరికా ఇప్పుడు ఫోకస్ చేస్తోంది గ్రీన్లాండ్ మీద, కాబట్టి ఇరాన్లో తర్వాత చూసుకుందామని వదిలేసింది. సో అందుకే ఇప్పుడు ఇరాన్ అంతర్గతంగా తన యుద్ధాన్ని ఆపుకోవాలనుకుంటోంది. ఇక అమెరికా వెనుకడుగు వేసింది. ఇజ్రాయెల్ ఏం చెప్తోందని అంటే, మీరు కనుక మీ అంతర్యుద్ధాన్ని ఆపుకోకపోతే నేను ఇన్వాల్వ్ అయిపోయి మీ యుద్ధాన్ని ఆపాల్సి వస్తుంది, మీ ప్రభుత్వాలపైన దాడి చేయాల్సి వస్తున్న రకంగా వాళ్ళు చెప్పడం చూసాం. ఇలా ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అహ్మద్ రెజావి అని అక్కడి ఇరాన్ ఆర్మీ చీఫ్, ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. మీలో ఎవరైనా, ఇక్కడ చూస్తున్నారు కదా ఆయనే అహ్మద్ రెజా చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఎవరైనా ఇంకా నిరసనకారులు ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లొంగిపోండి, మిమ్మల్ని నిందితులుగా కాదు మిమ్మల్ని బాధితులుగా చూస్తాం, లేదు కాదు కూడదనుకొని ఇంకా నిరసనలు చేయాల్సి వస్తే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇరాన్ చాలా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఆ అంతర్యుద్ధంలో అర్థం ఉంది, ఆ అంతర్యుద్ధానికి ఒక ఆవేదన ఉంది. కానీ ఇరాన్ వ్యతిరేకంగా అమెరికా దేశం ఎంటర్ అయినప్పుడు అది మరింత ఉద్రిక్తంగా మారింది. మొదట్లో ఈ ఉద్యమం కాస్త అక్కడి ఆర్థిక మాంద్యంపై జరిగింది, అలీ ఖమేనీ ప్రభుత్వంపై జరిగింది. కొంత కొంతగా ఇదంతా కూడా జెన్యూన్ ఉద్యమంగా మారింది.
అక్కడి దేశ వ్యవస్థ మొత్తం శిథిలావస్థకు చేరిందనేటువంటి ఒక సిచ్యువేషన్లో వీళ్ళంతా కూడా మీరు ఈ రకంగా చేయకూడదనే రకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. అంతలోనే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడో ఇక పరిస్థితి అంతా తారుమారైపోయింది. పరిశాన్ అయిపోయిందంతా. అమెరికా అధ్యక్షుడు వచ్చి రెజా పహల్వీకి మళ్ళీ పాలన తీసుకొస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ, కూర్చుని అధిరోహించని చెప్పి ఆయనకు సజెషన్ ఇవ్వడం, రాత్రికి రాత్రే ప్రభుత్వాలు మారిపోతాయని స్టేట్మెంట్ రావడం, మిసైల్స్ వేస్తామనడం, దాడులు చేస్తామనడం, మా ఎయిర్ బేసెస్ని సిద్ధం చేస్తామనడం, యుద్ధ నౌకల్ని పంపించడం, యుఎస్ నుంచి ఏకంగా క్యారియర్ గ్రూప్స్ వచ్చాయి, క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ వచ్చాయి. అంటే ఒక్కో యుద్ధ నౌకలో 7,000 మంది సైన్యం ఉంటారు. ఒక మినీ నగరమే ఉంటుంది అందులో. వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ అన్నీ ఇక మొత్తం ఒక మనుషులకు కావాల్సిన ప్రతీది కూడా షిప్లో ఉంటాయి. ఒక మినీ సిటీని వచ్చినట్టుగా ఉంటుంది, ఒక మినీ సిటీనే పడవలో వచ్చినట్టుగా ఉంటుంది. అటువంటి యుద్ధ నౌకల్ని ఇరాన్ వైపుగా మళ్లించడం, ఈ ఖతర్లో ఉన్న ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేయడం, సౌదీలో ఉన్న ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేయడం, ఇరాక్లో ఉన్న ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేయడం, ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ కూడా హెచ్చరించడం, ఇవన్నీ జరుగుతున్న తరంలో ఈ ఉద్యమం కాస్త పబ్లిక్ జెన్యూనిటీ నుంచి పొలిటికల్ ఉద్యమాల వైపుగా నడిచింది. అలీ ఖమేనీని అంతమొందిస్తామని హెచ్చరికలు అమెరికా చేయడంతో అలీ ఖమేనీ వీళ్ళు దాక్కున్నారు. ఏకంగా ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్, ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు, ఆ స్పెట్స్ పెట్టుకున్న వ్యక్తి ఆయనే ప్రెసిడెంట్, ఇరాన్ ప్రెసిడెంట్. సో మీరు ఇరాన్ ప్రజల్ని కాపాడుతున్నారని చెప్పి ఇరాన్లో ఉన్నటువంటి అధ్యక్షుడిని, ఇరాన్లో ఉన్నటువంటి మా సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందిస్తామంటున్నారు. ఆయనపై చిన్న ఘాటు పడినా అది దేశ ప్రజలపై పడ్డట్టే, మేము ఊరుకోం, తిప్పి కొడతాం, అంతమొందిస్తామన్న రకంగా ఆయన కూడా హెచ్చరించారు. కానీ ఇవన్నీ పరిణామాల తరువాత ఇప్పుడు ఆ అమెరికా ఒక అడుగు వెనక్కి వేసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికాకి గ్రీన్లాండ్ అనేది ప్రియారిటీ కనిపించింది. తర్వాత చూసుకుందాం ఇరాన్ సంగతి అన్నట్టుగా గ్రీన్లాండ్ వైపుగా ట్రంప్ ఆలోచన మరలింది. దీంతో ఇప్పుడు ఇరాన్ తమ అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మరింతగా శ్రమించాల్సి వస్తోంది. సో ఇరాన్ వాళ్ళక్కడ లోపల జరిగిన అంతర్యుద్ధంలో ప్రజల నిరసన కారణం మీ అంతటా మీరు వచ్చి లొంగిపోతే మిమ్మల్ని బాధితుడిగా చూస్తాను, లేదు అనుకుంటే మీరంతా నా దృష్టిలో నిందితులు అవుతారని చెప్పి ఇరాన్ చెప్పడంతో వారంతా సిద్ధమవుతున్నారు. కొంతమంది లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు, మరికొంతమంది ప్రాణాలు సైతం తెగించి మేము ఈ రకంగానే పోరాడతామంటున్నారు. బ్యాక్ ఎండ్లో వాళ్ళని ప్రోద్బలం చేసి, అంటే వాళ్ళని పుష్ చేసేటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి, వేరే దేశాలు కూడా ఆర్థికంగా డబ్బులు సమకూరుస్తున్నాయి. కాబట్టి ఇంకా ఈ తాత్కాలిక కృత్రిమ ఉద్యమాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇరాన్లో అంతర్యుద్ధాన్ని ఆపడంలో అలీ ఖమేనీ సక్సెస్ అవుతారా, ఏం జరుగుతుందో చూడాలి.